వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సరిత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు. షాహీనాయత్ గంజ్లో కల్తీ నెయ్యి సరఫరా ముఠా అరెస్టు. పటాన్చెరులోని నవ్య సంస్థపై ఐటీ శాఖ దాడి. కొనసాగుతున్న పత్రాల పరిశీలన. బీర్కూరులో క్రికెట్ పోటీలు. టాస్ వేసిన డీసీసీబీ చైర్మన్. గోలివాడ శివారులో గద్దెల నిర్మాణానికి శ్రీకారం. పూర్ణకుంభంతో ఎమ్మెల్యేకి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. కల్తీ నెయ్యి సరఫరా ముఠాను షాహీనాయత్ గంజ్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. నిందితులు దీపక్, రాహుల్ అగర్వాల్లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 5 లక్షల విలువైన 970 లీటర్ల నకిలీ కల్తీ నెయ్యి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను షాహీనాయత్ గంజ్ పోలీసులకు అప్పగించారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని నవ్య నిర్మాణ సంస్థ కార్యాలయాలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు మెరుపు దాడులు చేశారు. కార్యాలయాల్లోని పత్రాలను పరిశీలించారు. ఆదాయ పన్ను సరిగా చెల్లించనందువల్లనే దాడులు జరిగి ఉండవచ్చని చెబుతున్నారు. గురువారం కూడా తనిఖీలు చేసే అవకాశం ఉంది. మీరు ఆఫీస్ ఎందుకు సార్ ఫోటోలు వాళ్ళ కింద ఉండమంటున్నారు. వాళ్ళు వస్తారని వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కింద ఉంటా అన్నారు. రమ్మని కిందకు వస్తా అన్నారు. పోలీసులు కామారెడ్డి జిల్లా బీర్కూరులో క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. పీబీఆర్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టోర్నీని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. ఇరు జట్ల కెప్టెన్ల సమక్షంలో టాస్ వేశారు. అనంతరం గ్రామ పంచాయతీ వద్ద లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన తుకారాం మహారాజ్ అఖండ హరినామ స్మరణ సప్తాహంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ద్రోణవల్లి సతీష్, ఎంపీపీ రఘు, జెడ్పీటీసీ స్వరూప శ్రీనివాస్, ద్రోణవల్లి అశోక్, వీరేశం, శశికాంత్ పాల్గొన్నారు. Last one more ball na. Yes, Sandeep.
సమ్మక్క సారలమ్మ జాతర సమయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామంటూ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ భరోసా ఇచ్చారు. అంతర్గాం మండలం గోదావరి నదీ తీరం గోలివాడ శివారులో గద్దెల పునర్నిర్మాణ పనులను ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. జాతర జరిగే ప్రాంతాన్ని మినీ మేడారం మాదిరిగా తీర్చిదిద్దుతామన్నారు. పనులను ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యేకి పూజారులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో దుర్గం విజయ, ఆముల నారాయణ, మట్ట లక్ష్మీ మహేందర్ రెడ్డి, సంపత్ కుమార్, ఎంపీడీఓ భూక్య యాదగిరి నాయక్ పాల్గొన్నారు. అయ్యగారు పక్క జరగండి. అయ్యగారు పక్క జరగాలి. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సువిష్టంగా సంతోషంగా ఉండాలని ఆలోచన చేస్తూ ఈ యొక్క ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలనేటువంటి ఆలోచన చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి పరిణామం. ఇక్కడ ఆ రోజు జాతర ప్రారంభమైనటువంటి సందర్భం కూడా ఇంతకుముందు కమిటీ సభ్యులైనటువంటి మన చంద్రన్న యాదవ్ గారు కూడా ప్రత్యేకంగా చెప్పినటువంటి విషయాన్ని చూస్తే నిజంగా ఇక్కడ సాక్షాత్తు సమ్మక్క సారలమ్మలు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను ఆశీర్వాదం చేయడం కోసం, దీవించడం కోసమే ఇక్కడికి వెలిసి ఉన్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు అన్ని రకాలుగా ఆ యొక్క అమ్మవారి దీవెనలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క జాతర తప్పకుండా మినీ మేడారంగా కీర్తించబడుతుంది, దాంట్లో సందేహం లేదు. ఆ విధమైనటువంటి ఏర్పాట్లను ఇక్కడ మనం ఏర్పాటు చేయబోతున్నాం. తప్పకుండా మనం 15వ తారీఖు లోపు గద్దెల నిర్మాణం కానీ, ఇంకా ఇక్కడ బోర్వెల్స్ కానీ, ఇంకేదన్నా అవసరాలు ఉంటే అన్నింటిని కూడా ఏర్పాటు చేయడం కోసం ప్రణాళిక తయారు చేసుకున్నాం. ఈ యొక్క మొదటి నుంచి ఉన్నటువంటి కమిటీ సభ్యులు, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి మన చైర్మన్ గారు, మన శంకర్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా మిగతా సభ్యులందరూ కూడా దీంట్లో ప్రతిరోజు పనిచేస్తే కానీ ఈ యొక్క 15 రోజులు, నెల రోజులు మాత్రమే ఉన్నది. ఈ నెల రోజులలో ఇప్పుడు మేస్త్రి రావడం జరిగింది. మేస్త్రి వెంటనే రేపటి నుంచి పని మొదలు పెట్టాలి. గద్దెలకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా ఇట్లా చేస్తే తప్ప ఈ యొక్క పనులు కావు. కాబట్టి కమిటీ సభ్యులందరూ కూడా ఐక్యంతో ఇక్కడ అందరికి కూడా ప్రజలకు సౌకర్యం కల్పించడం కోసం మీరు ముందు బాగానే ఉన్నది. మీకు అండగా మా ప్రజాప్రతినిధులు, మా సర్పంచ్ కానీ, మా ఎంపీటీసీలు కానీ, మా వైస్ ఎంపీపీ కానీ, జెడ్పీటీసీలు కానీ, మా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా మీకు అండగా ఉంటారు. ఇట్లా ఇది దైవ కార్యక్రమం, ఇది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం. కాబట్టి అందరం కూడా గొప్పగా దీన్ని నిర్మాణం చేద్దాం. కొత్తగా శంకర్ రెడ్డి అన్న చైర్మన్ కావడం నిజంగా సంతోషం. తప్పకుండా వారి నేతృత్వంలో ఇక్కడ ఉన్నటువంటి అన్నింటిని కూడా పూర్తి చేస్తాం. దాంట్లో ప్రభుత్వ నిధులు కానీ, తర్వాత ఎవరైనా సహాయం దైవ భక్తులు ఎవరైనా సహాయం చేసే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ నుంచి కూడా విరాళాలు స్వీకరించి గొప్పగా ఈ యొక్క గద్దెలను నిర్మాణం చేసి అన్ని ఏర్పాట్లను కూడా నిర్మాణం చేద్దాం. ఫెన్సింగ్ అదంతా కూడా మంచిగా ఏర్పాటు చేద్దామని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క సమ్మక్క సారలమ్మ దీవెనలతోని మీరందరూ కూడా సుఖ సంతోషాలతోని, ఆయుర ఆరోగ్యాలతోని, అష్టైశ్వర్యాలతో ఉండే విధంగా ఆ యొక్క సమ్మక్క సారలమ్మ దీవించాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. మద్యం మత్తులో ఓ లారీ డ్రైవర్ను తోటి లారీ డ్రైవర్లు హత్య చేశారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో జరిగింది. గంగానగర్లోని లారీ యార్డులో రాత్రి 4 లారీ డ్రైవర్లు మద్యం సేవించారు. మద్యం మత్తులో సప్పర్ రాయమల్లుతో ఘర్షణకు దిగారు. పాత బాకీ ఇవ్వాలని రాజమౌళిని రమేష్ అనే వ్యక్తి అడిగాడు. డబ్బులు ఇచ్చేది లేదంటూ రాయమల్లు తెగేసి చెప్పాడు. దీంతో రమేష్తో పాటు మరో 2 రాయమల్లుని బీరు సీసాలతో పొడిచి క్యాబిన్లో హత్య చేశారు. నిందితులు గోదావరి ఖని 2 టౌన్ పోలీసుల సమక్షంలో లొంగిపోయారు. పోలీసులు ఈ కేసుని విచారిస్తున్నారు. మడవేనా ట్యాంగ్లేషన్ మార్క్ ఉంది మరి మన ఫోటోగ్రాఫర్ మొత్తం ఫోటో
ఐదో తారీఖు రోజు పొద్దున 6-6:30 గంటల్లో మనకు పోలీస్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్గా ఏంది అంటే ఈ గంగానగర్ ఏరియాలో లారీ క్యాబిన్లో ఒక వ్యక్తి చనిపోయిన రాగానే మన పోలీసు వాళ్ళు రావడం జరిగింది. 2001 పోలీసు వాళ్ళు ఇన్స్పెక్టర్ వచ్చి చూస్తే ఇక్కడ రాయమల్లు ఈయన లారీ డ్రైవరు 45 years ఉంటాయి గంగానగర్. ఈ లారీ మన క్యాబిన్లోనే చనిపోయి ఉన్నాడు. అది ప్రాథమికంగా ఏంటంటే అది అంటే మర్డర్లాగా ఉన్నది, మర్డర్ చేస్తున్నది. దీన్ని మా ఇన్స్పెక్టర్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఎవరు చంపారు దేనికన్నది ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నది. థ్యాంక్ యూ. క్రషర్లు వడ్డెరలకు శాపంగా పరిణమించాయని పటాన్చెరు మాజీ జెడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖలు మైనింగ్ క్రషర్ కంపెనీలపై జాతీయ బీసీ కమిషన్కు ఆయన ఫిర్యాదు చేశారు. ఎన్సీబీసీ సభ్యుడు తాల్లోజు ఆచారికి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. పటాన్చెరు నియోజకవర్గంలో అనేక క్రషర్ కంపెనీలు ఉన్నాయన్నారు. ఈ కంపెనీలు చుట్టుపక్కల నివసించే వడ్డెరను రాళ్లు కొట్టకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆరోపించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు క్రషర్ కంపెనీలకు వత్తాసు పలుకుతున్నారంటూ మండిపడ్డారు. ఓబీసీ మోర్చా తెలంగాణ పక్షాన బీసీలలో అట్టడుగు వర్గాల్లో డినోటెడ్ ట్రైబ్స్ గా ఉన్నటువంటి వడ్డర్ల సమస్య పైన బీసీ కమిషన్ను ఆశ్రయించడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వడ్డర్ల పరిస్థితి చూస్తే అటు ప్రభుత్వం నిర్లక్ష్యం, జీవనాధారం కూడా చాలా ఇబ్బందులైన పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉన్నాం. క్రషర్ల ఏర్పాటుతోటి, మైనింగ్ సమస్యలతోటి కనీసం వాళ్ళు పోయి రాయగొట్టుకునే పరిస్థితి కూడా ఈరోజు తెలంగాణలో లేదు. ప్రత్యేకమైనటువంటి జీవనాధారాన్ని కోల్పోయి ఈరోజు వాళ్ళంతా కుటుంబాన్ని ముందుకు నడిపించలేక అనేకమైనటువంటి ఇబ్బందుల పాలవుతా ఉన్నారు. అందుకనే ఈరోజు జాతీయ బీసీ కమిషన్ సభ్యులైనటువంటి తల్లోజు ఆచారి గారిని ఆ కమిషన్కు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి అన్ని శాఖలు కూడా వారికి ప్రత్యేకమైనటువంటి అవకాశం కల్పిస్తూ గుట్టలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో మైనింగ్స్ వాళ్ళకు అరాచకాలను అరికడుతూ వీళ్ళకు జీవించే హక్కును, వాళ్ళు పని చేసుకునే హక్కును కల్పించాలని చెప్పి వాళ్ళని కోరడం జరిగింది. ఇక తెలంగాణలో నిజం నిరంకుశ వారసత్వ పాలనగా సాగుతోందని బీజేపీ నేతలు ఆరోపించారు. ప్రశ్నించే ప్రతిపక్షాలను అణిచివేస్తూ సీఎం కేసీఆర్ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారంటూ మండిపడ్డారు. బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో కార్యకర్తలు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. గాంధీ చౌరస్తాలో మానవహారం ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. అధికార పార్టీ దౌర్జన్యాలను సమర్థంగా తిప్పికొడతామంటూ హెచ్చరించారు. రద్దు చేసి ఉద్యోగ ఉపాధ్యాయులకి సంఘాలకు న్యాయం చేయాలనేసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారు శాంతియుతంగా జనజాగరణ చేస్తుంటే అక్రమంగా పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. మరి పోలీసులు తెలంగాణ రాష్ట్రానికి, ప్రభుత్వానికి తొత్తులుగా మారి ఈరోజు కార్యకర్తల మీద, మహిళల మీద ఎన్నో నానా రకాల ఇబ్బందులను గురి చేయడం జరిగింది. మరి వీళ్ళకు తప్పకుండా గుణపాఠం చెప్పే రోజులు వస్తాయి. మరి అధికార పార్టీకే కోవిడ్ నిబంధనలు ఉండవా? ప్రతిపక్ష పార్టీ వాళ్ళకే కోవిడ్ నిబంధనలు ఉంటాయా? మరి వాళ్ళు సభలు, సమావేశాలు డిసెంబర్ 31 వరకు మరి ఈవెంట్స్ జరుగుతుంటే అక్కడ రాని కరోనా మరి శాంతియుతంగా ఈ యొక్క నిజాం ప్రభుత్వం లాంటి కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఏ
ప్రజల మీద జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, ప్రజల మీద జరుగుతున్నటువంటి వ్యతిరేక కార్యక్రమాల పట్ల కార్యక్రమాలు తీసుకుంటే, ప్రతిపక్షాలు తీసుకుంటే వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడికి హౌస్ అరెస్ట్ చేయడం, అదేవిధంగా ఈ మధ్యకాలంలో మొన్న మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు 317 జీవోకు వ్యతిరేకంగా ఇవాళ 317 జీవో రావడం వల్ల సీనియారిటీ ప్రకారము, జూనియర్ ప్రకారము, అదేవిధంగా నిరుద్యోగులకు కూడా అనేక ఇబ్బందులు ఆ జీవో వల్ల జరుగుతాయి కాబట్టి దాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ తోటి ఈ కోవిడ్ ఉన్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఆయన ఆఫీసులో నిరాహార దీక్ష చేసుకుంటా అంటే అమానుషంగా గేట్లన్నీ గ్యాస్ కట్టర్లు పెట్టి పలగొట్టి, వాటర్ క్యాన్లు పెట్టి, ఫైర్ ఇంజన్లు పెట్టి వాటర్ అంతా కొట్టి వాళ్ళను నానా హింస పెడుతూ మహిళల మీద లాఠీచార్జ్ చేస్తూ వాళ్ళందరి మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళ జైలుకు పంపడం జరిగింది. అదేవిధంగా అక్కడ మా అరవింద్ మీద కూడా ఇవాళ కేసులు పెట్టడం, ఎంపీ అరవింద్ మీద కూడా పెట్టడం జరిగింది. అనేక మంది కార్యకర్తల మీద ఇవాళ ఈ నైజాం రాజు అయినటువంటి కేసీఆర్ గారు ఇవాళ ప్రజా వ్యతిరేక పాలనను కొనసాగిస్తూ అక్రమ అరెస్టులు చేస్తుండు. ఎవరిని కూడా కనీసం ప్రభుత్వం చేస్తున్నటువంటి దాన్ని మనం వ్యతిరేకం చేయడం కోసం నిరసన ప్రదర్శన కూడా చేసే అవకాశం లేకుండా ధర్నా చౌక్ ఎత్తేస్తాడు, ఆయనే పోయి నిరాహార దీక్ష ఇస్తాడు. వాళ్ళు చేసుకున్న కార్యక్రమాలకు ఎక్కడ కూడా కోవిడ్ నిబంధనలు అతిక్రమించిన కిందికి రావు, కానీ ప్రతిపక్షం ఎక్కడ ఏం చేసినా కూడా కోవిడ్ కిందికి వచ్చే పరిస్థితులు తీసుకొస్తా ఉన్నారు. ఇది అక్రమ పాలన. ఇది నిన్నటికి నిన్న రైతు బంధు పథకం పేరు మీద వాళ్ళకు వారోత్సవాలు చేసుకోవడానికి అన్నీ వస్తాయి, కానీ ఇక్కడ ప్రజలు గుమ్మి కొడితే ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో కేసీఆర్ గుణపాఠం తప్పది. ప్రజలందరూ కూడా ఏదైతే నాయకులు చేస్తున్నటువంటి పనుల కోసం కష్టపడతా ఉంటే ప్రజలను ఏ విధంగా హింసిస్తుంటో ప్రజలందరూ గమనించాలని చెప్పి మీరు రాబోయే కాలంలో వీరికి గుణపాఠం తప్పకుండా కేసీఆర్కి చెప్పాలని చెప్పి తప్పకుండా బండి సంజయ్ రిలీజ్ అయ్యే వరకు కూడా మా నిరసన ప్రదర్శనలు కొనసాగుతాయి. మా మీద ఏం కేసులైనా కానీ మేమందరం కూడా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. అది కూడా కోవిడ్కు నిబంధనలకు అనుగుణంగానే మేము పనిచేసే ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తామని చెప్తా ఉన్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చెప్పారు. అంతర్గాం మండలం సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దుతారని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో సమస్యలను పరిష్కరించాలన్నారు. ఎంపీపీ దుర్గం విజయ్ అధ్యక్షత నిర్వహించిన ఈ సమావేశంలో జెడ్పీటీసీ ఆముల నారాయణ, ఎంపీడీఓ బుగ్య యాదగిరి నాయక్, మామిడాల ప్రభాకర్, మారువాండ దివాకర్ పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రైతు బంధు కార్యక్రమం దానికోసం మన గౌరవ సీఎం గారు చేపట్టిన ఈ రైతు బంధు, రైతు బీమా కానీ రైతులకు అంతకుముందు ఉన్న ఇంతమంది సీఎంలు మారిండ్రు అని ఇంత గొప్ప రైతుల కోసం ఇంత గొప్ప ఆలోచన ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారు రైతుల కోసం ఇంత గొప్ప ఆలోచన చేసి రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, 24 గంటలు కరెంటు కానీ రైతుల కోసం సమావేశానికి అధ్యక్షించినటువంటి అదేవిధంగా కార్యక్రమాలు జరుగుతున్నటువంటి ఎంపీడీఓ గారు, జెడ్పీటీసీ గారు, అదేవిధంగా జిల్లా కోఆప్షన్ గారు, జెడ్పీటీసీ కోఆప్షన్ గారు, అదేవిధంగా సహకార సంఘం చైర్మన్ గారు, గౌరవ ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, అధికారులకు, అదేవిధంగా కోఆప్షన్ గారులకు, అందరికీ పాత్రికేయులకు పేరు పేరు ఉదయపడుతున్నటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇంతకుముందు కోఆప్షన్ మెంబర్ గారు గౌస్ ప్రవేశపెట్టినటువంటి తీర్మానం కోసం తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతుల కోసం ప్రత్యేకంగా భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నటువంటి ఈ యొక్క తరుణంలో 8 ఏళ్ల కాలంలో 50,000 కోట్లు రైతుల ఖాతాలలో జమ చేస్తున్న శుభ సందర్భంగా మన మండల సర్వసభ్య సమావేశం
ఏకగ్రీవంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపేటువంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదం తెలిపినందుకు వారిని అందరినీ కూడా హృదయపూర్వకంగా ఈ యొక్క సందర్భంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతు ఖాతాలలో గత 7 సంవత్సరాలుగా ప్రభుత్వం ఎంతగా ఆర్థిక సంక్షేమం. కుత్బుల్లాపూర్ ప్రభుత్వ కళాశాలలో టీనేజర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రారంభించారు. వ్యాక్సిన్ విషయంలో ఎటువంటి అపోహలు అవసరం లేదన్నారు. తాను కూడా 2 డోసులు తీసుకున్నానని చెప్పారు. కరోనా కేసులు పెరుగుతున్నాయని, అందువల్ల నిబంధనలు పాటించాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సిన్ రక్షణ కవచంగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ తిరుపతి, కోఆర్డినేటర్ నారాయణరావు, వైద్య కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. ఎంత లైన్ అక్కడ వరకు లైన్ అచ్చా ఇచ్చేసిరా సతీష్ సతీష్ ఆన్లైన్ అయిపోతారు. स्कूल किधर पढ़ी? कॉलेज कैसे है आपको? नया बिल्डिंग नहीं बनता अभी नेक्स्ट ईयर नहीं स्टार्ट फर्स्ट ईयर सेकंड ईयर आप नेक्स्ट ईयर आप पढ़ सकते हैं. आपके पिताजी क्या करते हैं? अच्छा ऑल द बेस्ट. कौन से ग्रुप में भी? ऑल द बेस्ट. ఇక బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు, షాహీనాయత్ గంజ్ లో కల్తీ నెయ్యి సరఫరా ముఠా అరెస్టు. పటాన్చెరులోని నవ్య సంస్థపై ఐటీ శాఖ దాడి, కొనసాగుతున్న పత్రాల పరిశీలన. బీర్కూరులో క్రికెట్ పోటీలు, టాస్ వేసిన డీసీసీబీ చైర్మన్. గోలివాడ శివారులో గద్దెల నిర్మాణానికి శ్రీకారం, పూర్ణకుంభంతో ఎమ్మెల్యేకి స్వాగతం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.